హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం. ఐఎమ్ విశాల. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ స్నాక్ రెసిపీ క్రిస్పీగా చాలా బాగుంటాయి. టీ టైం స్నాక్లోకైనా లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా పెట్టడానికి చాలా బాగుంటాయండి. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్ కోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల మైదాని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ వరకు వామ్ని ఇలా చేతితో క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకోండి. ఇప్పుడు నెయ్యి పిండి అంతా కలిసేలా ఈవెన్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా పిండిని చేత్తో ఒత్తితే ఉండవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ సాఫ్ట్గా పూరీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా సాఫ్ట్ డౌని కలుపుకున్నాక పూరీ బాల మీద ఈ పిండి ముద్దను పెట్టి 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక పిండి ముద్దని తీసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఎంత వీలైతే అంత పల్చని పూరీలా ఒత్తుకోవాలి. పూరీ చేయడానికి పొడిపిండి కానీ ఆయిల్ కానీ అవసరం ఉండదు. ఇలా పల్చని రోటీ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ ఆయిల్ కానీ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదాని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న నెయ్యిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా పూరీ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఈ పూరీని ఇక్కడ చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకుంటూ ఆయిల్ని అప్లై చేస్తూ ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఫోల్డ్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి లేయర్లుగా వస్తాయండి స్నాక్ అనేది. ఇప్పుడు దీన్ని మళ్ళీ పూరీ కర్రతో ఒత్తుతూ రెక్టాంగిల్ షేప్లో చేసుకోండి. దీని మీద కూడా మళ్ళీ ఆయిల్ మిశ్రమాన్ని అప్లై చేసి ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా ఇక్కడ చూపించినట్లుగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న పూరీని 1/2 ఇంచ్ గ్యాప్తో ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుని ఇలా అన్ని ఆయిల్ పైకి తేలిన తర్వాత కదుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండిని కూడా ఇక్కడ చూపించిన విధంగా ప్రతి లేయర్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ఇక్కడ చూపించిన విధంగా మనం ప్రిపేర్ చేసుకుని ఈ స్నాక్ని రెడీ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పిల్లలు ఎంతో ఇష్టపడే స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.